దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము హోషేయ గ్రంథ ధ్యానాంశములండి. ఈ దినమున హోషేయ గ్రంథం 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారము దేవుడే మనలను చీల్చివేసెను, ఆయన మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే బాగు చేయనని వారు పశ్చాత్తాపడవలెనండి. 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారము యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండని వారు తిరిగి రావాలండి దేవుని దగ్గరికి. ప్రజలు తమ పాపముల తీవ్రతను, లోతును సరిగ్గా అర్థం చేసుకోవాలండి. అప్పుడే నిజ పశ్చాత్తాపం కలుగుతుంది. వారు తమ విగ్రహములను విడిచిపెట్టకుండానే వారి పాపముల విషయంలో బాధపడుచున్నారు. దేవుని ఉగ్రత కొంతకాలమే ఉంటుంది, తర్వాత మనలను బాగు చేసి స్వస్థపరిచి బ్రతికిస్తాడని ఆలోచన చేయుచున్నారండి. 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారము. త్వరలో తమ దేశము చెరకపోవలసి ఉన్నదని వారు ఎరుగరు. భౌతికపరమైన సంపదలు, సుఖములు కొరకే ఇశ్రాయేలీలు దేవుని ఆశించుచున్నారు, కానీ నిత్య దీవెనల కొరకు ఆయనను ఆరాధించడం లేదండి. 6వ అధ్యాయం 4-6 వచనములలో ఎఫ్రాయిము, యూదా వారి భక్తి స్వల్పకాలంలో ఆరిపోయే తెల్లవారుజామున కురియు మంచు లాంటిది, అదృశ్యమయ్యే మేఘము లాంటిది. స్థిరమైన భక్తి వారు దేవుని ఎడల కలిగి లేరండి. దేవుని ఎడల పరిపూర్ణ విధేయత కలిగి ఉండాలి. దేవుడు ప్రవక్తల చేత వారికి తీర్పులు తీర్చడు, నోటి మాటల చేత హెచ్చరించాడండి. బలులు, అర్పణలు ఆచారబద్ధముగా ఆచరించుచున్నారు, కానీ దేవుడు ఆశించు కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును వారు కలిగి లేరండి. మత ఆచార సాంప్రదాయంలో దేవుని అర్థం చేసుకున్నటకు మరియు ఆయనతో సంబంధము పెంపొందించుటకు దోహదపడతాయి. మత ఆచారము అనునది దేవుని ఎడల ప్రేమ, విధేయత, భక్తితో జరిగించినప్పుడే అది సహాయకారంగా ఉంటుంది, కానీ తన హృదయము దేవుని పైన నిలుపలేని వారికి అట్టి వాటి వలన నిష్ప్రయోజనం. దేవుడు ఇశ్రాయేలుల బలులను ఆశించలేదండి, వారి హృదయములను కోరుకుంటున్నారని 6వ అధ్యాయము 6వ వచనంలో మనకి తెలియజేసిందండి. 6వ అధ్యాయము 7వ వచనములో, అదేవిధంగా 7వ అధ్యాయం 2వ వచనంలో, 6వ అధ్యాయము 7-9 వచనములలో ఆదాము వలె ఇశ్రాయేలీలు విశ్వాసఘాతకులైనారు. గిలాదు పాపాత్ముల పట్టణమైంది, అందులో నరహంతకులున్నారు. యాజకులు బందిపోటు దొంగల వలె పొంచి ఉండి దోచుకొనుచున్నారు. హోషేయ బాధలలో ఒకటి, దేవుడు తమతో చేసిన నిబంధనను ఇశ్రాయేలీలు మీరారని నిర్గమాకాండం 19వ అధ్యాయం 20లో తెలియజేశారండి. దేవుడు ఇశ్రాయేలీలు దేశమును సకల జనాంగములకు ఆశీర్వాదముగాను వెలుగుగాను ఉండాలని ఆశించారండి. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనములలో, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుడు ఏర్పరచుకొనిన ప్రజలు ఆయనకు విధేయులై లోకమునకు చాటిన ఎడల క్రొత్త దీవెనలు వారికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారండి. దేవుని నిబంధనను మీరితే తీవ్రమైన పరిణామములు ఎదుర్కొనవలసి వస్తుందని ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 15-68 వచనములలో మనకి కనిపిస్తుందండి. అవన్నీ వారికి తెలుసు కూడా, అయినను వారు దేవుని నిబంధనను అతిక్రమించి పాపము చేసి శాపము కొని తెచ్చుకున్నారు. గిలాదు ఒకప్పుడు పవిత్ర స్థలం అండి, అది అపవిత్రపరచబడింది. షెకెము ఒకప్పుడు ఆశ్చర్యపురముగా ఉండుటకు యెహోషువ తీర్చిదిద్దాడండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 1-2-7 వచనములలో, గిలాదునకు చెందినదే రామా పట్టణము. హోషేయ కాలమునకు ఈనాటి పట్టణములు హత్యలు, దొంగతనములకు నిలయమైందండి. రామా పట్టణం ఇశ్రాయేలీల ఆధ్యాత్మిక నాయకులైన యాజకులే హంతకులు, బందిపోటు దొంగలుగా మారడం వారి ఆధ్యాత్మిక దౌర్భాగ్యానికి నిదర్శనంగా అయిందండి. తర్వాత 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇశ్రాయేలీలు ఘోరమైన కార్యములు చేయుచు దేవుని ఆగ్రహమునకు గురయ్యారండి. వారు వ్యభిచార క్రియలు చేయుచు దేవుడు వారిని స్వస్థపరచదలిస్తే వారి దోషములే కనబడుచున్నవని యూదాను కూడా హెచ్చరించుచున్నాడు దేవుడు. ఉత్తర దేశము నాశనమగుట చూచి యూదా గర్వించుటకు వీలు లేదు. యెహోవా దేవాలయము యెరూషలేములో ఉండుట వలన తమకు కీడు సంభవించుటకు
వీలు లేదని యూదావారు అతిశయించి భ్రమించుచున్నారండి. యూదావారు విశ్వాస భ్రష్టులే, అపవిత్రులైనప్పుడు వారు కూడా చెరకు కొనిపోబడతారని రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయంలో మనము గుర్తించగలగాలండి. ఇటు రీతిగా దేవుడు ఎవ్వరు తప్పు చేసినా కూడా ఈ విధమైన శిక్షలు వేస్తాడు. ఎవరైనా దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వదమిస్తారని 6వ అధ్యాయంలో తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.